భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. రీసెంట్గా మన భారతదేశం చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి మరియు ఉగ్రవాదులను మట్టుబెట్టడం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచినటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. ఈ క్రమంలో మా ఉగ్రవాదుల్ని చంపేస్తారా, మా ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేస్తారా అంటూ పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, ప్రతీకారం తీర్చుకునేందుకు గత 2-3 రోజులుగా ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా విధ్వంసం సృష్టించారో మనందరికీ కూడా చూస్తాం. దానిలో ఎంతమంది సివిలియన్స్ చనిపోయారో మనందరికీ కూడా తెలుసు. దాదాపు 16 మంది, అందులో చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ క్రమంలో భారత ఆర్మీ వాళ్ళు చేసేటువంటి ఇలాంటి కుట్రలకు దాడులకు సిద్ధమైనారు. సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి పొద్దున్న సాయంత్రం వరకు జరిగినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి మిసైళ్ల దాడి కావచ్చు, డ్రోన్ల దాడిని ఏ విధంగా మన భారత ఆర్మీలో ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రం అవుతుందో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుతుందో ఆ డ్రోన్ల దాడిని, ఆ మిసైళ్ల దాడిని ఏ విధంగా గాల్లోనే మట్టుపెట్టి పాకిస్తాన్కు కోలుకోలేనటువంటి దెబ్బతీసిందో మనందరం కూడా గమనించడం. ఈ క్రమంలో భారత్ పాక్ సంబంధించినటువంటి అనధికారిక యుద్ధం మొదలైందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత త్రివిధ దళాలు, అదేవిధంగా భారత ప్రధానితో పాటు ఇటు రక్షణ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారులతోటి చాలా సమీక్షలు చేసిన తర్వాత ఈరోజు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు భారత ఆర్మీయే కాకుండా ఇంకా మనకు ఎక్కువ ఫోర్స్ అవసరం పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో టెరిటోరియల్ ఆర్మీ అనేటువంటి దాన్ని తీసుకోవాలి, ఆర్మీని రిక్రూట్ చేయాలని చెప్పేసి కూడా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు ఈ టెరిటోరియల్ ఆర్మీ ఏంటి, టెరిటోరియల్ ఆర్మీలో సెలబ్రిటీలు కూడా ఎందుకున్నారు అనేటువంటి కోణంలో చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే కనుక టెరిటోరియల్ ఆర్మీ అనేది ఇది ఒక స్వచ్ఛందంగా ఈరోజు ఫర్ సపోజ్ దాసర శ్రీనివాస్ అనేటువంటి నేను స్వచ్ఛందంగా ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో భారతదేశానికి, భారత ఆర్మీలో చేరి భారతదేశానికి సేవ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళను రిక్రూట్ చేసుకొని భారత ఆర్మీ కొంతకాలం ట్రైన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనల్ని యుద్ధ రంగంలోకి దించుతుంది. అది పరోక్షంగా కూడా, ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండదు, అది మన స్కిల్ పైన డిపెండ్ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు సెలబ్రిటీలకు చాలామందికి కూడా సచిన్ టెండూల్కర్ కానీ, మన ధోని కావచ్చు, లేకపోతే మోహన్ లాల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇటు కపిల్ దేవ్ లాంటి వాళ్ళు చాలామంది, ఇప్పుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి, వీళ్ళందరినీ కూడా గతంలో మన భారతదేశం ఏదైతే ఉందో ఒక అత్యున్నతమైన గౌరవం ఇచ్చేది. ఈరోజు కల్నల్గా, మేజర్గా, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వింగ్ కమాండర్గా ఈ విధంగా చాలా పెద్ద పొజిషన్ ఇచ్చి వాళ్ళకు ఒక గౌరవం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే అది ఏ కోణం ఇస్తుంది అంటే టెరిటోరియల్ యాక్ట్ 1949 ప్రకారం ఈరోజు వీళ్ళందరికీ కూడా ఆ యొక్క గౌరవం ఇచ్చి, అంటే భారతదేశ ఖ్యాతిని పెంచినటువంటి, వివిధ రంగాల్లో పెంచినటువంటి అత్యున్నతమైనటువంటి వాళ్లకు ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. వాళ్ళని ఎక్కడ పెడుతుంది అంటే ఈ టెరిటోరియల్ ఆర్మీకి చీఫ్లుగా, మేజర్లు కావచ్చు, కల్నర్లు కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కావచ్చు, ఇలా చాలా రకాల పొజిషన్ ఇస్తుంది. వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఆర్మీలో ఇవ్వదు, టెరిటోరియల్ ఆర్మీ కింద వీళ్ళకు ఆ పొజిషన్స్ ఇచ్చేసి గౌరవిస్తుంది. అట్లాని వాళ్ళు ఫుల్ టైం ఆర్మీలో కానీ, ఫుల్ టైం ఎయిర్ ఫోర్స్ కానీ, ఫుల్ టైం నేవీలో కానీ చేరరు. సో కేవలం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, మన భారతదేశం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా రంగంలోకి దిస్తుంది. సో అప్పుడు వీళ్ళందరినీ కూడా గౌరవిస్తుంది. సో ఈ క్రమంలో కేవలం అంటే మన భారతదేశానికి వివిధ రంగాల్లో సేవలు అందించి ప్రపంచ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన వాళ్ళకు ఈ విధమైన పొజిషన్ ఇస్తుంది టెరిటోరియల్ యాక్ట్ 2025 ప్రకారం. కానీ అదే టెరిటోరియల్ యాక్ట్ ప్రకారం, టెరిటోరియల్ యాక్ట్ 1949 ప్రకారం మనం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ సంబంధించిన యుద్ధం మొదలవుతోంది. ఈ క్రమంలో భారత ఆర్మీ తన యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాలి. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువతను, ముఖ్యంగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ బిజినెస్ చేసినా కానీ వాళ్ళు అక్కడ కొంతమేర లీవ్ పెట్టేసి 2-3 నెలలు మన భారత ఆర్మీకి సేవలు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని భారత పౌరులకు భారత ఆర్మీ ఇస్తుంది. ఈ కోణంలో వాళ్ళకి తాత్కాలికమైన ట్రైనింగ్ ఇచ్చి, తాత్కాలికమైన అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళను
ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటుంది. సో ఈ దిశగా భారతదేశం ఉన్నటువంటి పౌరులకు ఒక అవకాశం వచ్చింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలో ఈ టెరిటోరియల్ యాక్ట్ 1948 ప్రకారం మీరు మరికొంతమంది రిక్రూట్ చేయండి అని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి ఈరోజు ప్రధాని ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ టెరిటోరియల్ యాక్ట్ కింద ఏమేమి అంశాలు కవర్ అవుతాయి అనే కోణంలో ఒక్కసారి మనం చాలా క్లియర్గా దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలంటే కొన్ని అంశాలను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది టెరిటోరియల్ ఆర్మీ అనేది తాత్కాలికమైనటువంటి ఆర్మీ. ఇది కేవలం భారతదేశ ఏమైనా విపత్కర పరిస్థితులు అంటే కేవలం ఎక్కడ అంటే నక్సల్స్ సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే భారత్ పాకిస్తాన్ యుద్ధం కానీ భారత్ చైనా యుద్ధం కావచ్చు, ఎప్పుడైతే అవసరం మన భారత పౌరులు ఎక్కువ శాతం మన ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రకారం అవసరం పడుతుందో అప్పుడు మనల్ని రిక్రూట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఉగ్రవాద దాడులు వస్తూ ఉంటాయి, సహజమైనటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమేర ఆర్మీ ఎక్కువ అవసరం పడ్డప్పుడు మనలాంటి భారతీయ పౌరులు ఎవరైతే దేశభక్తి కలిగినటువంటి భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తాత్కాలికంగా రిక్రూట్ చేసుకొని 2-3 నెలల పాటు వాళ్ళ యొక్క సేవలను భారత ఆర్మీ వినియోగించుకుంటుంది. సో వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇది మీకు చెప్పిన కదా 1949లో ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. సో దీని కింద దీని లక్ష్యం ఏంటి అంటే యుద్ధ సమయంలో భారత సైన్యానికి యుద్ధం ఎప్పుడైతే సమయాలు వచ్చినప్పుడు ఈ భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉండడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఆ విధంగా మద్దతు అందించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే భారత సైన్యానికి డైరెక్ట్గా భారత సైన్యం కొన్ని సమయాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ అందించే క్రమంలో మన అవసరం పడుతుంది, వాళ్ళకి ఆహారం అందించే క్రమంలో మన అవసరం పడుతుంది, వివిధ రకాల వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్స్ సంబంధించిన విషయంలో మనకు అవసరం పడుతుంది. ఆ సమయంలో మన యొక్క హెల్ప్ తీసుకుంటారు భారత ఆర్మీ. సో అది ఎందుకంటే మనం ఫుల్ టైం యుద్ధం చేయలేం, ఎందుకంటే మనం పనిచేసేదే 2-3 నెలలు, దానిలో ఒక 1 వీక్ 10 డేస్ మనకు ట్రైనింగ్ ఇస్తారు, ఏ అంశాల మీద ట్రైనింగ్ ఇవ్వాలో అదే ఇస్తారు తప్ప యుద్ధం చేయడానికి డైరెక్ట్గా ఇవ్వరు. ఈ టెరిటోరియల్ యాక్ట్ కింద కేవలం మనకు ఒక లాజిస్టిక్స్ ప్రకారం కొన్ని అంటే భారత ఆర్మీకి త్రివిధ దళాలకు సహాయం అందించేటువంటి ఒక సహాయక వింగు మాత్రమే టెరిటోరియల్ యాక్ట్ తప్ప వేరే కాదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే భారత ఆర్మీ సహాయం చేసే కొంత వింగ్స్ ఉంటాయి, ఫుల్ టైం ఆర్మీ ఉంటుందా, వాళ్ళు డైరెక్ట్గా యుద్ధరంగంలో దిగినప్పుడు వాళ్ళకు సహాయం అందించడానికి మనలాంటి వాళ్ళని దిగుతారు. ఇది టెరిటోరియల్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ వీళ్ళేమో ఫస్ట్ మెయిన్గా యుద్ధ సమయాల్లో మాత్రమే వీటి యొక్క లక్ష్యాన్ని టెరిటోరియల్ యాక్ట్ అనే దాన్ని ప్రయోగిస్తారు. ఆ తర్వాత మన దేశ అంతర్గత భద్రత దేశంలో కావచ్చు, ఎక్కడైనా విపత్తులు జరిగినప్పుడు కానీ, నక్సల్స్ విపరీతంగా ఏదైనా దాడులు చేసినప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు డైరెక్ట్గా భారత ఆర్మీ టెరిటోరియల్ యాక్ట్ అనేది టెరిటోరియల్ ఆర్మీ అనేది వస్తుంది. సో ఈ క్రమంలో సాధారణ పౌరులకు సైనిక శిక్షణ ఇచ్చి దేశ సేవలో భాగం చేస్తారు. అంటే దీని లక్ష్యం ఏంటంటే ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే శిక్షణ ఇవ్వడం ద్వారా కేవలం తాత్కాలిక ట్రైనింగ్ ఇచ్చేసి భారతదేశ సేవలో భాగం చేయడం ఈ యొక్క టెరిటోరియల్ యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఇది స్వచ్ఛంద సేవ అలాగనే చెప్పొచ్చు, ఎందుకంటే దీనికి మనం భారత ఆర్మీలో చేరేందుకు మనకు ఎలాంటి జీతభత్యాలు కూడా ఉండకపోవచ్చు, కేవలం ఒక గౌరవ వేతనం మాత్రమే ఉంటుంది తప్ప ఇంత జీతమే, ఇంత ఇవ్వాలి, ఇంతే అనేది ఏమీ ఉండదు. కేవలం మనందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు, ఈ పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు మనం ఈరోజు భారతదేశం భారతదేశ విపత్కర సమయంలో యుద్ధ సమయంలో మన యొక్క అవసరం ఉంటుంది కాబట్టి మనం ఆ స్వచ్ఛందంగానే మనం దీనిలో పాల్గొంటాం. సో ఇక్కడ చూడండి, ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో సాధారణంగా వీళ్ళెవరు జనరల్గా మనలాంటి వాళ్ళని, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను దేశ సేవ చేయాలనుకుంటే నేను ఏం చేస్తా ఉన్నా, ప్రస్తుతం చేస్తున్న పని ఏంది, ఈ యొక్క కాలోజీ టీవీ అనేటువంటి సంస్థను ఈ ఒక మీడియా సంస్థ నడుపుతాను. సో నాకు అవసరం పడితే నేను 2-3 నెలలు పోయి చేస్తా. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఇక బిజినెస్ అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓన్ బిజినెస్ అయితేనేమో వాళ్ళ బిజినెస్ ఆపుకొని పోవచ్చు. నాలాంటి వాళ్ళు పోవాలనుకుంటే మీడియా సంస్థను ఆపేసి పోవడమా, లేకపోతే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని పోవడమా చేస్తారు. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. సో ఇక్కడ వారు శిక్షణ క్యాంపుల్లో పాల్గొన్న తర్వాత అవసరమైనప్పుడు పూర్తిస్థాయి సేవలు కూడా అందిస్తారట. అంటే ఎప్పుడైతే విపత్కర సమయంలో మన భారత ఆర్మీ ఒకవేళ ఇంకా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉందనుకో, అప్పుడు కూడా మన పూర్తిస్థాయి సేవలు కూడా అందించగా రెడీగా ఉంటారని చాలా స్పష్టంగా ఇది స్వచ్ఛందంగా నడిచేటువంటి సంస్థ. సో బాధ్యతలు ఏముంటాయి, ఏమేం బాధ్యతలు నిర్వహిస్తారు ఈ టెరిటోరియల్ యాక్ట్ కింద అనేది ఒకసారి మనం చూసినట్లయితే, యుద్ధ సమయాల్లో సైన్యానికి సహాయం, లాజిస్టిక్, కమ్యూనికేషన్ వంటి విధులు. అంటే మనము యుద్ధం చేయాలి, క్షిపణులు వాడాలంటే మనకు ఆ ట్రైనింగ్ పెద్దగా తెలియదు, మన శారీరక దారుఢ్యం కూడా సహకరించకపోవచ్చు. సో ఈ సమయంలో వాళ్ళకు అవసరం పడేటువంటి ఆహారం విషయంలో కావచ్చు,
యుద్ధ సామాగ్రిని అందించే మోసే విషయంలో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ ఎక్కడైతే కమ్యూనికేషన్ వింగ్ ఉంటుందో కమ్యూనికేషన్ అందించే విషయంలో కావచ్చు మనం చాలా యాక్టివ్గా ఉంటాం. సో అవి పనులు మాత్రమే ఈ టెరిటోరియల్ యాక్ట్ అనేది చేస్తే తప్ప పూర్తి స్థాయిగా క్షిపణులను ప్రయోగించడం కావచ్చు, లేకపోతే మన ఏది ఆర్మీ తుపాకులను ప్రయోగించడం కావచ్చు, ఇలాంటి ఏవైతే ఉంటాయో ఈ ట్రైనింగ్లో మనకు పెద్ద ఎత్తున ఉండదు కాబట్టి వాటికి అవకాశం మనకి ఇవ్వరు. ఇక మరీ అవసరం పడితే మనకు అప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చేస్తారు తప్ప అది అవసరం పడినంత వరకు మనల్ని ఈ విధంగా మాత్రమే వాడుకుంటారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అంతర్గత భద్రతా కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొనడం అనేది, సహకరించడం అనేది చాలా స్పష్టంగా ఈ టెరిటోరియల్ ఆర్మీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సహజ విపత్తులు, ఇంతకుముందు చెప్పారు, సహజ విపత్తులు, వరదలు కానీ భూకంపాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆ యొక్క కార్యక్రమాలు డైరెక్ట్గా తాత్కాలికంగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కాపాడంగా, లేకపోతే అక్కడ ఉన్న శకలాలను తీసి అక్కడ ఆ పరిస్థితిని సమీక్షించడమా ఏదో ఒకటి చేయడం ద్వారా ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో వీళ్ళు ముఖ్యంగా ఇది జమ్మూ కాశ్మీర్ మన ఎల్ఓసి సరిహద్దు వెంబడినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, లేకపోతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా వీళ్ళ యొక్క అవసరం పడుతుంది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది బాధ్యతలు. సో అర్హతలు ఏముంటాయి అనేది చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో అది కూడా శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ ఆర్మీలో చేరడానికి అర్హత ఉంటుంది తప్ప 42 దాటితే అర్హత ఉండదు. సో ఎందుకంటే 42 దాటింది అంటే ఆటోమేటిక్గా వీక్ అయిపోతారు మనుషులు. సో అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను, వాతావరణ పరిస్థితులు ఆ బాడీకి సహకరించకపోవచ్చు. అదేవిధంగా ఎక్కువసేపు నిల్చోవాలన్నా, ఎక్కువసేపు సహకరించడం, ఏదైతే వాళ్ళ లాజిస్టిక్స్ని వాళ్ళ తీసుకురావడం కానీ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 42 తర్వాత సహకరించదు కాబట్టి సో అర్హతలు అనేవి కేవలం 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల పురుషులు మరియు మహిళలకు మాత్రమే. అది కూడా కొన్ని విభాగాల్లో ఇస్తారు, అన్ని విభాగాల్లో జాబ్స్ ఇవ్వరు. మీ అర్హతను బట్టి, మీ యొక్క నాలెడ్జ్ని బట్టి ఇస్తారు తప్ప ఏది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో విద్యారంగ అర్హతలు ఏవైతే నేను చెప్పిన ఇంతకుముందు, మీ అర్హతను బట్టి మీకు అక్కడ పొజిషన్స్ ఉంటాయి. అది కూడా సహకరించే పొజిషన్స్ మాత్రమే, డైరెక్ట్గా రంగంలో దిగే పొజిషన్స్ ఉండవు. ఇది టెరిటోరియల్ ఆర్మీ ప్రధానమైనటువంటి లక్ష్యాలు, అదేవిధంగా అర్హతలు. సో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ దేశ సేవ చేయాలనుకుంటే మనం అందరం కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు చేసుకోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. కానీ మీరు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీల నుంచి, ఆయా సంస్థల నుంచి ఖచ్చితంగా ఎన్ఓసి లెటర్ తీసుకోవాల్సిందే. ఇవి అర్హతలు. విభాగాలు ఏముంటాయి, మీరు కేవలం ఏ విభాగాల్లో ఉంటారంటే రెండు ఉంటాయి. ఇలా ఒకటి కమ్యూనికేషన్ విభాగం, రెండోది లాజిస్టిక్ విభాగం. ఈ రెండు విభాగాల్లో మాత్రమే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో లాజిస్టిక్ విభాగం అంటే వాళ్ళకి ఆహారం అందించే, ఏది యుద్ధం జరుగుతున్నప్పుడు ఎక్కడైతే బార్డర్ దగ్గర యుద్ధం చేస్తున్నటువంటి సైనికులకు ఆహారం కానీ లాజిస్టిక్ అందించేటువంటి విషయంలో సహకరించడం కావచ్చు, లేదంటే కమ్యూనికేషన్ విషయంలో వాళ్ళకు కమ్యూనికేషన్ చేరవేసే ఒక పని చేయడం కావచ్చు. ఈ రెండు మార్గాలే ప్రధానంగా ఉంటాయి తప్ప వేరే ఏవి ఉండవు ఇందులో. ఇది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే దీన్ని ఏమంటారంటే ఇన్ఫాంట్రీ యూనిట్లు, యుద్ధ మరియు భద్రతా కార్యకలాపాలకు మాత్రమే ఉంటుంది. ఇకోలాజికల్ టాస్క్ ఫోర్స్, పర్యావరణ పరిరక్షణ కోసం, ఉదాహరణకు అటవీ పోరాటాలు, ఇవన్నీ చాలా ఉంటాయి ఇలాంటి. సో వీటి కోసం చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్, మెడికల్, లాజిస్టిక్ యూనిట్లు, సాంకేతిక మరియు సహాయక సేవలు, ఈ విభాగాల్లో మాత్రమే ఈరోజు విభాగాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తోంది. ఉదాహరణ, మనం గతంలో ఇండియా కార్గిల్ వార్ జరిగినప్పుడు మన భారతదేశంలో ఈ టెరిటోరియల్ ఆర్మీని ఈరోజు రిక్రూట్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి యుద్ధ సమయంలో. సో అది చాలా స్పష్టంగా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ మనం ఇంతకుముందు మన తమ్ములో పెట్టాను. ఏంటి అంటే ఇప్పుడు కపిల్ దేవ్, అదేవిధంగా సచిన్, ధోని, వీళ్ళందరూ కూడా ఉదాహరణలు అంటారు. ధోని, అదేవిధంగా మోహన్ లాల్, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి టెరిటోరియల్ ఆర్మీలో వీళ్ళందరూ కల్నల్గా, మేజర్లుగా వీళ్ళకు అవకాశాలు ఇచ్చింది. వీళ్ళేం ప్రతిరోజు భారత ఆర్మీలో సేవలు అందించారు. వీళ్ళు కేవలం టెరిటోరియల్ ఆర్మీ కింద వీళ్ళకు భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇస్తుంది, అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. దానిలో మేజర్లుగా, కల్నల్గా వీళ్ళకు అవకాశాలు ఇస్తుంది, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్స్గా అవకాశాలు ఇస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్మీలో సేవలు ఇవ్వరు. కేవలం ఇప్పుడు యుద్ధ పరిస్థితులు వచ్చాయి కాబట్టి మనం మనలాంటి సామాన్య పౌరులు ఎవరైతే సైన్యంలో చేరుతారో తాత్కాలికంగా వాళ్లకు ఈరోజు కమాండర్స్గా, మేజర్లుగా, కల్నల్గా వీళ్ళను పెట్టేసి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి యుద్ధ సమయంలో వీళ్ళ సేవలను కూడా తీసుకుంటుంది. సో అందుకే డైరెక్ట్గా టెరిటోరియల్ ఆర్మీని రిక్రూట్ చేయండి, ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా యాక్టివేట్ చేయండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో
ద్వివేదికి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఇది కంప్లీట్ స్టోరీగా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ యాక్టివేట్ అవుతారు. ఈ సచిన్ కానీ, కపిల్ దేవ్ కానీ, ధోని కానీ, మోహన్ లాల్ కానీ, అనురాగ్ సింగ్ లాంటి వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధ సమయాల్లో, ఈ విపత్కర సమయంలో కంప్లీట్గా ఆర్మీ కోసం సేవ చేయడానికి, దేశ సేవలో వాళ్ళు కూడా పాల్గొనేందుకు ఒక అవకాశం అయితే చాలా స్పష్టంగా ఇచ్చాడు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సామాజిక సమన్వయం, సాధారణమైన పౌరులను సైన్యంతో అనుసంధానం చేయడం. దీని యొక్క ముఖ్యమైనటువంటి టెరిటరియల్ ఆర్మీ యొక్క ప్రాముఖ్యత అంటే సైన్యాన్ని ఇటు సాధారణ పౌరులు ఎవరైతున్నారో, తాత్కాలిక ట్రైనింగ్ తీసుకున్నటువంటి రిక్రూట్ అయినటువంటి సైనికులు ఎవరైతున్నారో వీళ్ళని అనుసంధానం చేస్తూ ఎవరెవరి బాధ్యతలు ఏంటి అనేది చూపడం దీని యొక్క ప్రాముఖ్యతగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దేశభక్తిని ఆటోమేటిక్గా పెంపిస్తుంది, అందులో నో డౌట్. సో అదేవిధంగా అత్యవసర సహాయం, యుద్ధం లేదా విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించే విధంగా దీని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. స్థానిక జ్ఞానం, స్థానిక ప్రాంతాలకు చెందినటువంటి సభ్యులు ఆపరేషన్ స్థానిక సమాచారాన్ని అందిస్తారంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇది ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత. అదేవిధంగా సవాళ్ళు ఏముంటాయి దీనికి? ముఖ్యంగా ఈ టెరిటరియల్ ఆర్మీకి సవాళ్ళు ఏంటంటే వీళ్ళకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వరు కాబట్టి వీళ్ళను కేవలం ఒక సహాయకులుగా మాత్రమే చూస్తారు తప్ప పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళు సంవత్సరాలు వాళ్ళని చూసుకోవాలి. కాకపోతే వీళ్ళు సంవత్సరానికి అంటే కొన్ని విపత్కర సమయాల్లో 2-3 నెలలు మాత్రమే ఆర్మీకి సహకారం అందిస్తారు. సో దీనివల్ల వాళ్ళు పూర్తిస్థాయి ట్రైనింగ్లో ఉండరు కాబట్టి శారీరక దారుఢ్యం కావచ్చు, లేకపోతే యుద్ధం విషయంలో ఆ యొక్క యుద్ధ సామాగ్రి విషయంలో నాలెడ్జ్ ఉండదు కాబట్టి అదొక సవాల్గా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు నేను మీడియా సంస్థ నడుపుతాను తప్ప ఆర్మీలో ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ తెలియదు ఆర్మీ గురించి, ఆర్మీ యుద్ధ సామాగ్రి గురించి. సో నాకు తాత్కాలిక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి నేను యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనను. యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులకు నేను సహకారం అందించేటువంటి ఒక పని చేసి ఈ దేశభక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను తప్ప వేరే ఏది ఉండదు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక మనకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉగ్రవాదం కావచ్చు, లేకపోతే సైబర్ దాడుల గురించి, సైబర్ యుద్ధం ఏతుందో దాని మీద పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి వాటిని కూడా ఎదుర్కోవడం ఒక సవాల్గా నిలుస్తుందని చెప్పేసి చెప్పడం. సో ఈ రిక్రూట్మెంట్ ఎలా చేరాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా టెరిటరియల్ ఆర్మీని రిక్రూట్ చేయని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది. ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వేసి ఇమ్మీడియట్గా ఆర్మీని రిక్రూట్ చేస్తుంది. వివిధ విభాగాలలో ఏ విధంగా దానికి ఒక అర్హతలు పెట్టేసి ఆర్మీ వెబ్సైట్లో పెడుతుంది. అప్పుడు మనం ఆర్మీలో చేరి, టెరిటరియల్ ఆర్మీలో చేరి మనం ఈరోజు మన దేశ గడ్డ మీద పుట్టినందుకు మనందరం కూడా ఆ గడ్డ రుణం తీర్చుకునేందుకు ఈ 2-3 నెలలు ఒకవేళ యుద్ధం తప్పని అయితే ఖచ్చితంగా తప్పని పరిస్థితిలో వస్తే మనం ఒక టెరిటరియల్ ఆర్మీలో చేరి భారతదేశ గడ్డ పుట్టినందుకు రుణం తీర్చుకునేందుకు ఒక అవకాశం అయితే వస్తూ ఉంటుంది. సో భారత యువరక్తం అంతా రెడీగా ఉండండి. ఎవరైతే మీరు ఈ భారతదేశం కోసం సేవ చేయాలి, పాకిస్తాన్ మట్టుబెట్టాలి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం మట్టుబెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెరిటరియల్ ఆర్మీలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకోండి. భారత ప్రభుత్వం, భారత ఆర్మీ త్రివిధ దళాలకు మద్దతుగా మనందరం కూడా ఏకతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే ఈ ఏదైతే ఉగ్రవాదం ఏదైతుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదం ఏదైతుందో దాన్ని మట్టుబెట్టాలంటే ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకతాటిపైన ఒకే లైన్ పైన మనందరం ఉండి ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడడం, ఈ దేశాన్ని, మన భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచడం ఏదైతుందో మనందరం కూడా చేయాల్సిందిగా ఈసారి కోరుతూ